బ్యాంకాక్లో చైనా స్ట్రీట్ అని ఉంటుందన్నమాట. అక్కడ ఒక బిగ్ స్టోర్, మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ విగ్స్ అక్కడ ఉంటాయి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్స్ ఉంటాయి, మోడర్న్ విగ్స్ ఉంటాయి, కలర్డ్ విగ్స్ ఉంటాయి అనమాట. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ మైరా చూసారా, పోనీటైల్ కి చిన్న పోనీటైల్ విగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. చాలా వెరైటీస్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్, చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ లో అండ్ వెరైటీ ఆఫ్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. మేము చాలా ట్రై చేసాం, చాలా షాపింగ్ కూడా చేసాం వాళ్ళ దగ్గర. అక్కడ ఏంటంటే ఒక బెస్ట్ అడ్వాంటేజ్, మన మీద వాళ్ళు పెట్టి చూస్తారు. అదే ఇక్కడ మన హైదరాబాద్ లో అయితే ప్రతిదీ ముట్టుకొనివ్వరు, సీల్డ్ పీస్ తీసుకెళ్ళిపోవాలంటారు. బట్ నేను ఒక అబ్బాయిది ట్రై చేసి అంతగా సెట్ అవ్వలేదు. బట్ అది లోపల పెట్టి నీట్ గా సెట్ చేస్తే సెట్ చేసుకోవచ్చు. తర్వాత మేము టెర్మినల్ 21 మాల్ లో మా ఫేవరెట్ కొరియన్ స్టోర్ ఉంటుంది అనమాట. అక్కడ అన్ని కొన్ని కాస్మెటిక్స్ అవన్నీ కొనుక్కున్నాను. చిన్న బ్యూటిఫుల్ లిప్స్టిక్స్ కానీ, మినియేచర్ టాయ్స్ కానీ చాలా ఉంటాయి. ఫేస్ ప్యాక్స్ కానీ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్. మైరా అయితే చాలా కాస్మెటిక్స్ ఇంకా టాయ్స్ అన్ని పిక్ చేసుకుంటుంది. అవన్నీ కొరియన్ టాయ్స్ మనకు తెలియని కూడా తెలియవు. దానికి నచ్చినట్టు అవి ఏవో సెలెక్ట్ చేసుకుంటుంది. చాలా బాగున్నాయి. తర్వాత ఆరిఫ్ చెప్పారు ఇక్కడ బాగున్నాయి అంటే, ఇక్కడ బెస్ట్ ప్రైస్ లో ఉంటే షీస్ పికింగ్ సమ్ ఫ్యూ థింగ్స్ అనమాట. చాలా బాగున్నాయి, చాలా అట్రాక్టివ్ గా అనిపించాయి. అంటే మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఎలా అయితే మినీసో ఉంటుందో అలాగే అది కూడా. మైరా నేను కొన్ని కాస్మెటిక్స్ చూస్తున్నాము. సో తను తనకు కావాల్సినవి ఏం కావాలో తను చూసుకుంటోంది, నాకు కావాల్సినవి నేను పిక్ చేసుకుంటున్నాను. కొంచెం ఏదో సిరమ్స్ అవన్నీ కొంచెం ట్రైడ్ అనమాట. ఇదేంటంటే మైరా కోసం టిష్యూస్, కొంచెం మినీ మేకప్స్ అవన్నీ ఇక్కడ మేము చూసాము. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నా ఫౌండేషన్ బ్రష్ అనుకొని తీసుకుంటే ఆ తర్వాత పౌడర్ బ్రష్ అయింది. బట్ ఎనీవేస్ హెల్ప్ అవుతుందని తీసుకున్నాను. అండ్ డిఫరెంట్ బాడీ వాషెస్ ఉన్నాయి. అండ్ లైక్ హ్యాండ్ క్రీమ్స్ బాగున్నాయి, పర్ఫ్యూమ్స్ చాలా బాగున్నాయి, తక్కువ ప్రైస్ లో ఉన్నాయి, నాట్ దట్ ఎక్స్పెన్సివ్. సో ఇట్ వాస్ ఫైన్. అలాగే మైరా కోసం స్ట్రాస్ అవన్నీ కూడా నేను తీసుకున్నాను. ఇట్ వాస్ ఫన్. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఈ అబ్బాయిది అండ్ ఈ అమ్మాయి ఇలా కూర్చున్నది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. తర్వాత మైరా కోసం ఒక స్పూన్ అదేదో తీసుకున్నాను సెరమిక్ ది. తర్వాత బ్రేక్ అయిపోయింది అనుకోండి. సో ఫైనల్లీ మొత్తం షాపింగ్ అంతా చేసేస్తూ ఉంటే మైరా ఏదో వెనకాల బాడీ స్క్రబ్ అని చేసి చూపిస్తుంది. ఇలా చేసుకుంటానే కొనిస్తానని. యాగవే అక్కడ అన్ని మన ఇండియాలో దొరుకుతాయని. తర్వాత మేము బిల్లింగ్కి వచ్చాం. బిల్లింగ్కి వచ్చిన తర్వాత మా ఐటమ్స్ అన్ని ఆరిఫ్ గారు చెప్పారు, అలా ఒక్కొక్కటి తీయకు, ఒకేసారి వేసేసేయండి. నేను వినకుండా ఫస్ట్ ఒక్కొక్కటి తీసాను. తర్వాత మొత్తం తీసి ఆ టేబుల్ మీద వేసేసాను అనమాట. అదే అంటున్నాడు, మొత్తం తీసేయని. మొత్తం తీసేసి మొత్తం వేసేసాను. వేసేసిన తర్వాత తను మొత్తం చేస్తోంది, మా ఐటమ్స్ అన్ని చేస్తుంది. ఫస్ట్ మాకు తెలియదు అక్కడ డిస్కౌంట్ ఉందని. మాతో పాటు స్కై డ్రీమ్ ట్రావెల్స్ లోకే గారు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ముందు చేస్తే వాళ్ళకి డిస్కౌంట్ అనేది చెప్పారట ఉందని. తర్వాత నేను అడిగితే నాకు కూడా అప్పుడు చెప్పారు డిస్కౌంట్. మనం ఎప్పుడైనా సరే డిస్కౌంట్ ఉందా లేదా మనం ముందు అడగాలి, లేకపోతే మనం ఇండియన్స్ అని మనకు వాళ్ళు చెప్పరు, ఆ డిస్కౌంట్ అటే పోతుంది. సో మా బిల్ 2017 వాజ్ అవర్ ఫైనల్ బిల్, అంటే ఇండియన్ 6,000 రూపీస్ అనమాట. సో ఆ బిల్ నేను నా ఇండియన్ కార్డ్ తో స్వాప్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం అబ్రాడ్ వెళ్ళినప్పుడు మన కార్డ్స్ క్యారీ చేయాలి. ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ కంటే పెద్దగా ఏం పడవు మనకి, ఆల్మోస్ట్ ఒక 2% ఎక్కువ ఏం పడవు, 2 to 3% కంటే ఎక్కువ పడవు. సో ఇట్స్ బెటర్ టు క్యారీ యువర్ కార్డ్స్. సో మా కాస్మెటిక్స్ అన్ని నేను కవర్ అడిగితే కవర్ ఎంత చెప్పింది నాకు, 20 బాత్ అంటే ఇండియా 60 రూపాయలు. మనం ఇండియన్స్ అన్ని క్యాల్కులేట్ చేస్తాం కదా. సరే మా దగ్గర ఒక కవర్ ఉంటే అందులో వేసేయమని చెప్పా. మైరాకి చెప్తున్నా, చూడవే ఇన్ని కొన్నానే, చూడవే అది పట్టించుకోవట్లే, కొనేది కొంటావు, నువ్వు దుప్పించి వాడు అవుతున్నావు అనుకుంటుంది. సో ఎనీవేస్ మొత్తం షాపింగ్ అయిపోయింది. నేను మైరా తీసుకొని అలా వెళ్తున్నాం. అక్కడ మనం గుర్తుపట్టరు కాబట్టి ఎన్ని వేషాలైనా వేయచ్చు. నేను మైరా ఫుల్ డాన్స్ చేసుకుంటూ షాపింగ్ ఎంజాయ్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నాము. ఆ స్టోర్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము. అక్కడ చూసే వాళ్ళందరూ ఏంటి మీరు వింతగా చూస్తున్నారు నాన్న, మనకి ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం. వెళ్తుంటే ఇంకా గుర్తొచ్చాయి కానీ ఇంకా చాలు బాబోయ్ అనుకుంటూ హ్యాపీగా ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్కి రెడీ అయ్యామన్నమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు మేము టెంపుల్కి వెళ్ళాలి, కానీ మన హోటల్ రమదాన్ అని బ్యాంకాక్లో ఒక హోటల్ ఉంది, అక్కడి నుంచి మేము చెక్అవుట్ చేసాము. అక్కడ ఎవరైతే గైడ్ మనతో వస్తారో వాళ్ళు డ్రైవ్ చేస్తారనమాట. ఈ లేడీ అసలు షీజ్ ఆల్మోస్ట్ 65 years old, చాలా డైనమిక్ లేడీ, చాలా బాగా గైడ్ చేసింది. నేను మైరా వెళ్తుంటే బ్యాంకాక్ కాఫీ, బ్యాంకాక్ ఫుడ్ అన్ని మిస్ అవుతున్నాం. ట్రాఫిక్ ఎక్కడైనా వదలదు కదండి, ఇండియా అయినా బ్యాంకాక్ అయినా ట్రాఫిక్ లో వెళ్తున్నాం. ఆమెతో కొంచెం జోక్స్ వేస్తున్నాం. ఇట్ వాస్ ఫన్. నేను మైరా ఇక్కడ బయటికి వెళ్తే మాత్రం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత మేము ఇక్కడ టెంపుల్స్కి వచ్చాము. ఇక్కడ గోల్డెన్ బుద్ధ టెంపుల్కి వచ్చామన్నమాట. సో ఈ టెంపుల్లో ఏంటంటే మినిమం కొంచెం డీసెంట్ బట్టలు వేసుకొని వెళ్ళాలి. సో నేను ఇలా కలర్ఫుల్ బ్యాంకాక్ లో తీసుకున్నది నేను వేసుకున్నాను, మైరా ట్రాక్ సూట్ వేసుకుంది. సో మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ గోల్డెన్ బుద్ధ టెంపుల్ పైకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం క్యాండిల్స్ అయినా ఆఫర్ చేయొచ్చు, లోటస్ అయినా ఆఫర్ చేయొచ్చు, అగరబత్తి అయినా ఆఫర్ చేయొచ్చు దేవుడికి. అంటే మన దగ్గర ఎలాగైతే కొబ్బరికాయలు అవన్నీ ఉంటాయో అలా ఆఫర్ చేసేటప్పుడు మనం అనుకున్నది కోరుకొని పెట్టినట్టయితే డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతుందని వీళ్ళ నమ్మకం. సో వచ్చిన వాళ్ళందరూ అలా ట్రై చేస్తూ ఉంటారు. సో మేము కూడా ట్రై చేసాం. ఇట్ వాస్ వెరీ వెల్, చాలా పీస్ఫుల్గా ఉంది. సో నెక్స్ట్
డెస్టినేషన్ వెళ్ళిపోదాం. ఎంత బాగుంది, ఎంత ఆర్టిస్టిక్ గా ఉంది అసలు. ఒక్కొక్కటి చూస్తుంటే ఇలా సీనిక్ బ్యూటీ లాగా అనిపిస్తుంది. వావ్, బుద్ధ గారు లోటస్ పట్టుకున్నారు. ఈ లేడీ చాలా వార్మ్ గా అన్నమాట, ఏదో మనతో టిప్స్ ఎక్స్పెక్ట్ చేయడం అలా కాకుండా బాగా హాస్పిటాలిటీ అనేది చాలా బాగా అనిపించింది. మా ట్రిప్ అంతా చేశారు స్కై డ్రీమ్ ట్రావెల్స్ లో. ఓకే గారు, వి రియలీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. 6 days ట్రిప్స్ వి హ్యాడ్ ఫన్ సో మచ్. సో మీకు కూడా డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా మంచి ట్రిప్స్కి వెళ్ళాలంటే బెస్ట్ స్కై డ్రీమ్ ట్రావెల్స్ బై లోకే గారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ నుంచి వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ట్రిప్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ 6 nights మేము బ్యాంకాక్ పటాయాలో ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే అన్నీ బాగున్నాయి, ట్రిప్ బాగుంది, వెదర్ చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాం. ఇంటికి వెళ్ళి మా కోసం వేడి వేడి అన్నం పప్పు వెయిటింగ్ ఇక్కడ కూడా వెతుక్కొని తిన్నాం. ఫస్ట్ ఏమో ఫుల్ పోజు కొట్టాయి, ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని. బట్ టుడే లాస్ట్ డే ఏంటంటే మేము టెంపుల్స్కి వెళ్ళేసి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి వీఆర్ బ్యాక్ అనమాట. ఈవినింగ్ మాది ఇక్కడ టైం 5:30 ఫ్లైట్కి. వీఆర్ బ్యాక్ టు ఇండియా. ఎక్సైటెడ్? We're not back to India. We're still in Bangkok. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా ఇన్ ఫ్యూ అవర్స్. ఎస్, మేమైతే ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఏ ట్రిప్కి వెళ్దాం అని మా ఆయన Singapore and Dubai. సింగపూర్ అండ్ దుబాయ్. ఓకే And Bali. ఓకే ఫైన్. సో ఎవ్రీ 3 months 4 months ట్రిప్పులు ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా ట్రిప్కి వెళ్తే ఏంటంటే చాలా మనం రిఫ్రెష్ అయిపోతామండి, కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది. రేపటి నుంచి మళ్ళీ వెళ్ళి బ్యాక్ టు వర్క్, బ్యాక్ టు వీడియోస్, ఎవ్రీథింగ్ బ్యాక్ టు స్టార్ట్. సో వెయిటింగ్ ఫర్ ఫ్లైట్.